రష్యా మనకు ఆయిల్ ఇస్తా అన్నప్పుడు కూడా, గ్యాస్ ఇస్తా అంటున్నప్పుడు కూడా ఎందుకు తీసుకోవట్లేదని ఎవరైనా మీడియా ప్రశ్నించిందా? ఏ జర్నలిస్ట్ అయినా ధైర్యంగా ప్రశ్నించాడా? ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి దేశంలో అడగడానికి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా సంవత్సరానికి, ఎక్కడిచ్చారు అనే ఏ జర్నలిస్ట్ అయినా అడిగే ధైర్యం చేసిండ్రా? గోధి మీడియా ఎప్పుడైనా దాని మీద చర్చ పెట్టిందా వాళ్ళ ఛానల్లో? కానీ ఇప్పుడు భక్తజనమే కాకుండా ఈ గోధి మీడియా కూడా నార్వే జర్నలిస్టు హెల్లే లింగ్ మీద దాడి మొదలుపెట్టింది. మామూలు దాడి కాదు. ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంకొక వైపు గోధి మీడియా కూడా ఇంత దారుణంగా ఉంది. ఆమె ప్రశ్న అడగడమే తప్పైనట్టు. ప్రెస్ ఫ్రీడంలో నార్వే నెంబర్ 1. బ్రహ్మాండ ఫ్రీడమ్ ఉంటుంది, ప్రెస్ ఫ్రీడమ్. అక్కడ ఎన్నడూ ప్రెస్ ముందు మాట్లాడని ప్రధానికి, రోజు ప్రెస్తో మాట్లాడే నార్వే ప్రధానికి చాలా తేడా ఉంటుంది. ఆయన అన్నిటికీ జవాబులు ఇస్తాడు. మన ప్రధాని ప్రశ్నకు జవాబు ఇవ్వకపోతే దాని మీద కూడా ఆయన మాట్లాడిండు, ఆయన జవాబు ఇచ్చిండు అడిగిన ప్రశ్నలకు. కానీ మన ప్రధాని కనీసం మాట్లాడు, ఎందుకు మాట్లాడు, ఎందుకు మీడియా వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పడు అని ఎన్నడైనా అడిగిన పాపాన పోలేదు. కానీ హెల్లే లింగ్ను మాత్రం ఇప్పుడు దాడి మొదలుపెట్టింది, ప్రశ్నలు అడుగుతున్నది. హెల్లే లింగ్ ఎంత దుర్మార్గమైన వ్యక్తిత్వం అనమంటే, చైనా ఏజెంట్, ISI ఏజెంట్, ఫేమస్ అవ్వడం కోసం, తన ప్రచారం కోసం ఇలా ప్రశ్నలు అడిగింది. మామూలు ప్రశ్న అరుస్తారా? అట్లా ఒక ఆమె డిబేట్లో మాట్లాడుతుంది, ఒక యాంకర్. ఇంత దారుణంగా అరుస్తున్నది ఎవరైనా అరుస్తారా? ఎవరు అరిచింది? హెల్లే లింగా. ఒక్కసారి అది చూడండి, అరిచినట్టు లేదు, వినబడడానికి కొద్ది గట్టిగా మాట్లాడింది. అరుపులు అంటే ఏంటంటే, రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి అరుస్తాడుగా, దాన్ని అంటారు అరుపులు. డ్రగ్స్ డే, డ్రగ్స్ డే, డ్రగ్స్ డే అని. ఇది నా ఛానల్, ఇది నా స్టూడియో, గెట్అవుట్ అని అరుస్తుంటాడు కదా, పెద్ద పెద్ద రంకెలు వేస్తుంటాడు కదా, దాన్ని అంటాడు అరుపులని. జర్నలిస్టులు అనేవాళ్ళు అరవచ్చా అని మాట్లాడుతున్నారు కదా. అర్నబ్ గోస్వామిని అడగండి అరవచ్చో లేదు. ఆమె అరవలేదు, హెల్లే లింగ్ అరవలేదు, మోడీకి వినబడేటట్టు గట్టిగా అడిగింది అంతే.